నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో మాట్లాడటానికి సీనియర్ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ రీసెంట్‌గా జానీ మాస్టర్ టాపిక్ అయితే బాగా వైరల్ అవుతుంది. ఆయన నిజంగానే ఆమెను రేప్ చేశాడా చేయలేదని సెక్రటరీ పెడితే ప్రతి ఒక్క మీడియా వర్గాలు కావచ్చు, లేకపోతే సినిమా ప్రముఖులు, లేకపోతే అదేవిధంగా ఆ అమ్మాయి ముఖ్యంగా డెఫినెట్‌గా ఆ అమ్మాయి ఏమని చెప్తుందంటే నన్ను జానీ మాస్టర్ నన్ను రేప్ చేశాడని చెప్తుంది. అదేవిధంగా 2019 నుంచి ఆయనతో నాకు పరిచయం ఉంది. నన్ను ఆయన క్యారీవాన్‌లో కూడా రేప్ చేశాడు. అదేవిధంగా ఒక హోటల్‌లో కూడా రేప్ చేశాడు. నేను అడ్డుకోబోతుంటే నన్ను అద్దం తీసుకొని కొడుతున్నాడు అని చెప్తుంది. సో దాని గురించి మీరేం చెప్తారు? ఇవన్నీ కట్టుకథల్లాగా ఉన్నాయి తప్పితే నిజాయితీ కనపడలేదమ్మ దాంట్లో. ఎందుకంటే 2013లో నన్ను చేశాడంటే మరి చేసిన వాడితోటి నువ్వు 2024 దాకా ఎందుకు ట్రావెల్ చేసావు? చంపేస్తాడు, లేకపోతే నీకు సినిమాలో అవకాశాలు ఇవ్వడని చెప్తున్నాడు. పిచ్చి మాటలు, పిచ్చి అబద్ధాలు. ఎందుకంటే చంపేస్తాడంటే నువ్వు ఇప్పుడు వెళ్ళిన పోలీసుకి ఆ రోజే మర్డర్ అటెంప్ట్ అంత భయం. రేపు పోలీసు దగ్గర చెప్తే పోలీసులు ఉంటారు. ఆ రోజు మహిళా సంఘాలు ఉన్నాయి, ఆ రోజు ఛాంబర్లు ఉన్నాయి. మరి ఆ రోజులు ఎందుకు వెళ్ళా? 2018లోనే కమిటీ వేశారు. కమిటీ ఉంది ఇక్కడ ఆడవాళ్ళ గ్రీవెన్స్ కోసం అని బాక్స్ కూడా ఉంది. 2019లో నీతోటి ఆయన తప్పు చేస్తే ఆయనతో పాటు ప్రయాణం చేస్తేవి, ఆయనతో పాటు పనిచేస్తేవి, ఆయనతో పాటు సినిమాలో నువ్వు హీరోయిన్గా ఆయన హీరోగా సినిమా పూజ కూడా చేస్తేవి, పెళ్లి దాకా వెళ్తుంది. పెళ్లి విషయంలో మత మారమన్నాడని వాడి భార్య కూడా గొడవ అంటే అంత భార్యతో కూడా పరిచయం ఉన్నంత దగ్గరలో ఉండి ఇవాళ 6 ఏళ్ల తర్వాత 19 నుంచి 5 ఏళ్ళ దాకా అన్ని ట్రావెల్ చేసి ఇప్పుడు వచ్చి కాదన్న దీంట్లో ఏదో కోణం కనపడుతుంది. ఏదో ఆ అమ్మాయి ఆశించింది, ఆ అమ్మాయి కోరుకున్నది జానీ మాస్టర్ నుంచి అందలేదు, జరగలేదు. ఆ అమ్మాయి తనని చీఫ్ అవ్వాలని అనుకుందో లేదు ఇంకోటో ఆ అమ్మాయి కోరుకున్నది జానీ మాస్టర్ ద్వారా అవుతుంది, జరుగుతుంది అనుకుని జరగలేదు. ఆ జరగలేదు కనుక ఆ కోపం పెట్టుకుని ఎప్పుడో 2019 అని ఆ కేసు పెట్టారు. 2019 అంటే ఇప్పుడు మీరు జానీ మాస్టర్ సపోర్ట్ చేస్తున్నారు అనమాట. నేను జానీ మాస్టర్ సపోర్ట్ కాదు, ఈ అమ్మాయికి వ్యతిరేకం కాదు. నేను అనేది నిజాలు తెలియకుండా ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో విశ్లేషించాలి. ఆ అమ్మాయి చెప్పిన దానికన్నా ఆధారాలు ఉన్న నా మీద చేశాడు. ఏంటి ఆధారం? ఎందుకు ఇప్పుడు చేస్తారంటే నేను క్వశ్చన్ మార్క్ అంటే ఇప్పుడు ఎందుకు చేస్తారంటే ఇప్పుడు సాక్ష్యాధారాలు దొరకవు కనుక, ఇప్పుడు నేను మెడికల్ టెస్ట్ చేస్తే ఏమీ దొరకదు కనుక, ఆ రోజు నేను కంప్లైంట్ చేసేది నిజమో రాదో మెడికల్ టెస్ట్ తెలుస్తుంది. జానీ మాస్టర్ పరారీలో అని చెప్తున్నారు. పరారీలో ఎక్కడ ఉన్నాడు? ఆయన నిన్న కూడా మాట్లాడాడు. పరారీలో ఏం లేదు, ఊరిని మీడియా కల్పిస్తుంది. పరారీలో ఎందుకుంటాడు అతను ఒక మాస్టర్గా ఆ రోజు 2018లో ఆయన మామూలు మాస్టరు. ఆ రోజు ఎందుకు చేయలేదు, ఇవాళ ఎందుకు చేస్తారు అంటే నా ఉద్దేశం ఆ రోజులో ఆయన మామూలు మాస్టరు, ఇవాళ సెలబ్రిటీ. ఈ సెలబ్రిటీ మీద బురదలితే మనకేదో మనకు కోరుకుని జరుగుతుందో మనకు కావాల్సి జరుగుతుందని ఆమె ఉండొచ్చు. ఇన్ని కోణాలు ఉన్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు రావాలి. ఉన్న జానీ మాస్టర్ దోషి, ఈ అమ్మాయి పెద్ద పవిత్రురాలు అంటానికి నేను అంగీకరించలేదు. ఎందుకంటే అబ్బాయి చెప్పే దాంట్లో ఎక్కడా పొంతం లేదు. ఇప్పుడు నెల్లూరులో అయితే జానీ మాస్టర్ ఉన్నట్టు సమాచారం ఉంది నర్సింగ్ పోలీసులకి అయితే. సో ఒక 1 or 2 అవర్స్లో ఈరోజు అయితే జానీ మాస్టర్ని అయితే అరెస్ట్ చేయబోతున్నారని చెప్తున్నారు. అరెస్ట్ చేయడం అంత ఈజీ కదా. సింపుల్గా ఎవరో ఇప్పుడు నేను వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను, అరెస్ట్ చేసేస్తారా? ఒక హీరోయిన్ నా దగ్గరికి వచ్చింది, నాకు తనకు హీరోయిన్ వేషం ఇప్పించమంది, ఆ హీరోతోటి ఛాన్స్ ఇప్పించండి, నేను మీ బెడ్రూమ్కి వస్తాను అంది అని నేను చెప్తాను. అమ్మాయి మీద కేసు వేసేస్తారా? నన్ను చేసిన టార్చర్ చేస్తారని చెప్తాను, వేసేస్తారా? ఇవన్నీ కంప్లైంట్ ఇస్తే ఆధారాలతో ఇస్తే వాళ్ళు అరెస్ట్ చేయాలి. ఆధారాలు లేకుండా ఉన్న గాలి కంప్లైంట్కి అరెస్ట్ చేసే పోలీసులు అంత చట్టం అంత సనాస్తరంగా లేదు. నర్సింగ్ పోలీసులు ఏం చేస్తున్నారంటే నెల్లూరులో జానీ మాస్టర్ ఉన్నట్టు సమాచారం అందింది. సో నెల్లూరు పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నారు అని చెప్తున్నారు. నెల్లూరులోని జానీ మాస్టర్ని అరెస్ట్ చేసే అవకాశాలు చెప్తున్నారు. ఇవన్నీ ఊరి పిచ్చిపాట్లు ఎంక్వైరీకి చేస్తారు. ఎంక్వైరీ కావాలంటే అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది కనుక ఎంక్వైరీ చేస్తారు. అరెస్ట్ చేయడం అనేది అంత సులభం కాదమ్మా. ఈజీగా 41 నోటీస్ ఇవ్వాలి, పెట్టాలి. అరెస్ట్ కనుక అర్థం లేకుండా ఆ పోలీసులు జీవితాలు పోతాయి, ఉద్యోగాలు పోతాయి. అంతే కోర్టు చట్టమే అంత వీక్గా లేదు. అమ్మాయి చెప్పింది ఓకే, చెప్పింది వాస్తవం ఎంత, దాంట్లో ఆధారాలు ఏమి ఇచ్చింది అమ్మాయి, ఆ ఆధారాలు తేలాలి. 2019లో చేశాడు అంటే క్యారీవాన్లో కూడా జిప్పు దగ్గరికి వెళ్ళి అట్లా చేస్తూ ఉంటాడంట. దాంతో భయంతో ఒకవేళ ఆమె ఒప్పుకోకపోతే అద్దం తీసుకుని కొట్టాడని చెప్తున్నారు ఆమె. అద్దం తీసుకొడితే ఆధారాలు ఏమి చెప్పడానికి ఏముందని, కొట్టాడు, ముట్టికాయ కొట్టాడు, ఉంగరం చేతితో కొట్టాడు, అద్దంతో కొట్టాడు, బెల్ట్ తీసుకుని కొట్టాడు, ఇవన్నీ చెప్పడానికి బాగా ఉంటాయి. ఆధారాలు
ఏమిటి ఆధారాలు? నువ్వు ఆ షూటింగ్ స్పాట్లో కొట్టాడంటే చేశాడంటే షూటింగ్ స్పాట్లో నువ్వు ఒక్క అరుపు పరిస్థితి చాలు 100 మంది ఉంటారు షూటింగ్లో. అందులో డ్యాన్స్ అనేటప్పటికి డాన్సర్స్ గేన్సర్స్ 100 మంది ఉంటారు. మొత్తం ఒక అరుపు పరిస్తే వస్తారు. వ్యాన్లో అరవలేకపోయావు, బయటకు వచ్చి అరిస్తే అయిపోయాయి. ఇవాళ పోలీసుకి 6 ఏళ్ల తర్వాత పోలీసుకి ఆ రోజే పోలీస్ స్టేషన్కి వెళ్తే అయిపోయాయి. చంపేస్తాడనే భయం 6 సంవత్సరాల తర్వాత భయం పోయిందా? ఇన్ని పిచ్చి మాటలు వినడానికి అర్థరహితంగా ఉన్నాయి. పలుమార్లుగా ఇచ్చానికి పాల్పడ్డాడని చెప్తున్నది కూడా. పరమాలాగా ఇస్తే పరిస్థితి మరి 6 ఏళ్ళుగా ఆయనతో ఎందుకు ప్రయాణం చేశారు? ఆయనతో ఎందుకు అంటే నీకు అవకాశం ఉన్నంతకాలం ఆయనతోటి ప్రయాణం చేస్తూ అన్నిటికీ సరే అంటావు. నీకు ఎప్పుడైతే అవకాశాలు రాలేదో అప్పుడు ఆయన పగబడతాయి. పిచ్చతనంగా ఉంది. మాట్లాడటానికి కూడా ఒక అర్థం ఉండాలి, పర్థం ఉండాలి. ఆయన అవకాశాలు ఆయన ఒక్కడే డ్యాన్స్ మాస్టరు. పెద్ద పుడిగివి పెద్ద డాన్సర్ అయితే ఎంతోమంది డ్యాన్స్ మాస్టర్లు ఉన్నారు. గణేష్ మాస్టరు ఇంకొకరు 10 మంది ఉన్నారు డ్యాన్స్ మాస్టర్లు. వాళ్ళు ఇవ్వచ్చుగా నీకు వేషం, వాళ్ళు ఇవ్వచ్చుగా నీకు డాన్సరు. నువ్వు ఆయన ఒక్కడే కాదుగా ఇండస్ట్రీ మొత్తం. ఒక జానీ మాస్టర్ మొత్తం కాదే ఇండస్ట్రీ. ఆయన మోనాపులి కాదు కదా ఆయన, కాకపోతే ఇంకోహళ్ళు. నువ్వేదో పెద్దగా నీకు అవకాశాలు రాకుండా ఎవడు జరగొడతాడు? ఒకళ్ళ అవకాశాలు ఒకళ్ళు జరగొట్టలేడు. ఎవరు జరగొట్టలేదు. నీ టాలెంట్ ఉంటే నువ్వు వస్తావు. నీ టాలెంట్ ఇంక 10 మంది అందరూ జానీ మాస్టర్కి భజన చేసేవాళ్ళు కాదు కదా. ఇండస్ట్రీలో జానీ మాస్టర్ గ్రూప్ ఉన్నారు, ఇంకో గ్రూప్ ఉన్నారు, ఇంకో ఊరు ఎప్పుడు ఎవరు ఏ మాస్టర్కి ఆ మాస్టర్ గ్రూప్ ఉంటారు. కానీ ఈ మాస్టర్ కాకపోతే ఆ మాస్టర్. నువ్వు ఎందుకు జానీ మాస్టర్ కావాలని ఆమెను పిలిపించుకున్నాడు అని టీంలోకి అని చెప్తున్నారు. ఈ అమ్మాయి చెప్పిన ప్రకారం 17లో పరిచయం అయ్యారు. 19లో నాకు ఆయన దగ్గర అసిస్టెంట్గా చేరాను. నువ్వు అసిస్టెంట్ నీ ప్రొఫెషన్ కోసం చేరావు, నీ బతుకు తెరువు కోసం చేరావు, ట్రావెల్ చేసావు. అప్పుడేదో తప్పు జరిగింది అంటున్నావు. ఓకే, అది నిజమో అబద్ధమో దానికి ఆధారాలు లేవు, ఏమి లేవు. ఒక ఆరోపణ తప్పితే ఆధారాలు లేవు. అది నిజమే అనుకుందా కొద్దిసేపు. నేనైతే ఆ రోజు ఏం చేశారు? నిజమైతే మరి ఆ రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు కదా, ఆ రోజు సాక్షాత్ యూనిట్లో చెప్పచ్చు కదా. ఆ రోజు మామూలు ఆయన ఇంకా ఇప్పుడు ఎంత జానీ మాస్టర్ కాదు, అప్పుడు మామూలు జానీ మాస్టర్. అప్పుడు నువ్వు కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా యాక్షన్లు కూడా ఉంటాయి కదా. అలా కాకుండా ఇవాళ అంత పెద్ద మాస్టర్ అయినాక, అంత సెలబ్రిటీ అయినాక ఇవాళ చేస్తున్నావు అంటే ఏదో ఆశించి చేస్తున్నావు. ఏదో ఆశించి ఆయన నుంచి నువ్వేదో అప్పుడేదో ఆశించావు, అది పొందలేకపోయావు, అప్పుడే చేయలేదు. కనుక ఇప్పుడు ఇలా బ్లాక్మెయిల్ చేసైనా అది పొందడానికి ప్రయత్నిస్తున్నాం. మీరు ఎప్పుడు బయట వింటూ ఉంటాం, మీరు చిట్టిబాబు గారు అంటే ఆడపిల్లలు సపోర్ట్ చేస్తారని. బట్ ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారంటే మీ సినీ ఇండస్ట్రీ కాబట్టి సో జానీ మాస్టర్ని సపోర్ట్ చేస్తున్నట్టు ఉంది నాకైతే. లేదు అంటే నేను ఆడపిల్లలు సపోర్ట్ చేస్తాను. ఇవాళ జరుగుతున్న కాలక్రమాన ఈ కాలంలో జరుగుతున్న విషయాలు చూస్తే ఇప్పుడు ఆ అమ్మాయి ఎస్ఐని పోలీసులు అరెస్ట్ చేశారు కదా. ఆ అమ్మాయి పేరేంటి? జైస్వాల్. ఇప్పుడు ఆ అమ్మాయి విషయం ఏంటి చూస్తూ ఉంటే ఆ అమ్మాయి మీద 10 కేసులు ఉన్నాయి, బ్లాక్మెయిలింగ్ కేసులు. ఆ అమ్మాయి ఇలాగే ఎంతోమంది ట్రాప్ చేసి డబ్బులు ఆ పోలీసు దగ్గర ఒప్పుకుంది నేను డబ్బులు తీసుకున్నాను. సో ఇలాంటి అమ్మాయి మీద ఆ అమ్మాయి ఇప్పుడు పొలిటికల్గా వాడుతున్నారు అమ్మాయిని. చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు నిలబడ్డ పోలీస్ ఆఫీసరు, ఇంకో కేసులో టీడీపీకి ఎగైన్స్ట్గా కేసు బుక్ చేశారు పోలీసు. ఆ పోలీస్ ఆఫీసర్ని దీనికి లింక్ పెట్టి సస్పెండ్ చేశారు. రాజకీయాలు నడుస్తుంది. రాజకీయం కనుక అమ్మాయిది పచ్చి నాటకం అని తెలుస్తున్నా రాజకీయం జరుగుతుంది. అలాగే ఇక్కడ రాజకీయం జరుగుతుంది. నేను నా మనసులో ఈ రాజకీయం నిజంగా కాదు, ఒక రాజకీయంగా బదనాం. ఈ అమ్మాయి ఏమైనా డబ్బులు ఏమైనా డిమాండ్ చేస్తుంటారా జానీ దగ్గర నుంచి? ఆ అమ్మాయి డిమాండ్ చేస్తుందా? ఈ అమ్మాయిని ఎవరో అడ్డు పెట్టుకుని రాజకీయంగా ఈ అమ్మాయిని అడ్డు పెట్టుకుని తోస్తున్నాడా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ట్రాకింగ్ అంతా చూస్తూ ఉంటే. అదేవిధంగా దీంట్లోనే కూడా నేను అల్లు అర్జున్ గారు ట్వీట్ చేశారు, అమ్మ నీకు అండగా ఉంటా, జానీ మాస్టర్ చూసుకుంటా అని చెప్పారు. తప్పు 100కి 100 అల్లు అర్జున్ తప్పు. ఏ నిజాలు తెలియకుండా అమ్మ నీకు అండగా ఉంటాను ఎలా అంటావు నువ్వు? ఆడపిల్లకి అండగా ఉంటావు అంటే తప్ప. పవన్ కళ్యాణ్ మనిషి అయిన జానీ మీద కేసు వచ్చింది కనుక ఇమీడియట్గా అంటావా? తప్పు కదా, అది తేలాలి కదా, నిజం తేలాలి. అమ్మ నిజం నీకు అండగా ఉంటాం, నువ్వు నిజం తేలని, నిజం తేలాలి కదా. నువ్వు ఎలా దోషిగా జానీ మాస్టర్ని నిర్ధారిస్తాడు? ఎలా కాదు, అల్లు అర్జున్ ఎలా జానీ మాస్టర్ని దోషిగా నిర్ధారిస్తాడు? ఏ యాంగిల్లో నిర్ధారిస్తాడు? ఇన్వెస్టిగేషన్ జరగాలి. అమ్మాయి చెప్పిన దానికి ఆధారాలు ఒక్కట్లేవు ఇంతవరకు. ఏదో మాటలే ఆధారాలు, మాటలే. అమ్మాయి నన్ను ప్యాంట్ జిప్పి ఉపదీశాడు, ఇంకోటి లాగాడు, చేయలే, ఇవన్నీ మాటలే. ఎక్కడ ఒక వీడియో కానీ ఆడియో కానీ లేదు. మా అమ్మాయితో ఈ సినిమా ముహూర్తంలో ఈ అమ్మాయి హీరోయిన్గా అతను హీరోకి మొదలెట్టింది అవన్నీ వీడియోలు ఉన్నాయి. నువ్వు షూటింగ్లో ఆయనతో పాటు అసిస్టెంట్గా పనిచేసి వీడియోలో ఉన్నాయి. ఒక పక్క ఏమో ఆయన నన్ను అరెస్ట్ చేస్తున్నాడు అంటావు, ఇంకో పక్క ఆయనతోనే పనిచేస్తున్నావు.
అటు సంపాదిస్తున్నాం ఆయన పక్కనే ఉండి. ఇవన్నీ వినటానికి అతకట్లా ఎక్కడ ఒకదానికొకటి అతకట్లా. ఇవన్నీ ఓన్లీ ఎవరో వెనకాలండి పొలిటికల్గా జానీ మాస్టర్ వేరే పొలిటికల్గా వేరే దాంట్లో ఉన్నాడు కనుక అతన్ని బదనాం చేయడానికి వెనకాల ఉండి ఎవరో ప్రోత్బలం చేసి స్కెచ్ గీశారు అని తెలుస్తుంది. లేకపోతే స్కెచ్ గీయకపోతే ఇవాళ 19వ ఏట జరిగింది, 19వ సంవత్సరంలో జరిగింది అని ఏంటంటే 19వ ఏట జరిగింది అంటే మైనర్ అమ్మాయి అప్పుడు, ఇప్పుడైతే మైనర్ కాదు. 19 ఎందుకంటుంది అమ్మాయి, ఆ టైంలో తను మైనర్ కనుక మైనర్ మీద అఘాయిత్యం చేశాడనేది పెద్ద కేసు, పోక్సో పడింది. అందుకని అలా ఇరికించాలని ఇది ఎవరో వెనకాల ఉండి చేస్తున్న నాటకంగా క్లీన్గా కనపడుతుంది. చూద్దాం, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నిన్న కూడా చెప్పారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఇంకా సగం దొరికినాయి, సగం దొరకాలి, 15 రోజులని కంక్లూడ్ రాని ఆధారాలు రాని. ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఏమొస్తుంది? ఇన్వెస్టిగేషన్ రిపోర్టు మాటలతోటి అమ్మాయి అన్న మాటలనే ఆధారాలుగా చెప్తారా, లేకపోతే నిజంగా వీళ్ళు క్రోడీకరించిన సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఈ లోపల తొందరపడతాను నేను. ఈ లోపల ఆడపిల్ల అనగానే ఆ అమ్మాయి పతిత్తు, మగపిల్ల అనగానే రాక్షసుడు,